తెలంగాణ మోడల్ స్కూల్స్ 2026-27 అకాడమిక్ ఇయర్ సంబంధించి ఎవరైతే సిక్స్త్ క్లాస్ సంబంధించి సెవెంత్, ఎయిత్, నైన్త్ అండ్ 10th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా తెలంగాణ మోడల్ స్కూల్ ఎగ్జామ్ రాసే వాళ్ళ కోసము సో, ఈ ఎగ్జామ్ అనేది మనకెప్పుడుంటది అని జెప్పి, హాల్ టికెట్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయని జెప్పి, మనం ప్రిపరేషన్ అనేది ఎట్లా గావాలి అని జెప్పి డీటెయిల్‌గా ప్రతీదీ మాట్లాడుకుందాం. సో, వీడియోని ఎక్కడ గూడా స్కిప్ జేయకుండా జూడుర్రి. మీకు క్లియర్ కట్ క్లారిటీ అనేది వస్తది. అండ్ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఎగ్జామ్ ఎప్పుడు అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. సో, మనకి ఎగ్జామ్ ఎప్పుడు అనే విషయానికొస్తే 19th ఏప్రిల్ 2026 రోజు మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ జేయడం అయితే జరుగుతదన్నట్టు. మీరు సిక్స్త్ క్లాస్‌కి ఎగ్జామ్ రాసినా సరే, లేకపోతే సెవెంత్ క్లాస్ టు 10th క్లాస్ వరకు ఎగ్జామ్ రాసినా సరే, మనకు 19th ఏప్రిల్ 2026 రోజు ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? 19th ఏప్రిల్ 2026 రోజు. సో, మార్నింగ్ షిఫ్ట్ లోపల సిక్స్త్ వాళ్ళకుంటది. ఓకేనా? సిక్స్త్‌కి ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటారో, ఫిఫ్త్ క్లాస్ అయిపోయి సిక్స్త్‌కి ఎంట్రన్స్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మార్నింగ్ సెషన్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటదన్నట్టు. మార్నింగ్ సెషన్ అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు మరి అనంటే 10 AM టు 12 PM. ఓకేనా? 10 AM టు 12 PM ఎగ్జామ్ అయితే ఉంటదన్నట్టు. పొద్దున 10 గంటల నుండి 12 గంటల వరకి సిక్స్త్ క్లాస్ వాళ్ళ ఎగ్జామ్ ఉంటది. మరి సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th వాళ్ళకి ఎప్పుడుంటది ఎంట్రన్స్ ఎగ్జామ్ మరి అనంటే 2-4 PM. ఓకేనా? 2 గంటలకెళ్ళి 4 గంటల వరకు ఎగ్జామ్ అయితే ఉంటదన్నట్టు. ఎప్పుడు 19th ఏప్రిల్ 2026 రోజు. మనకెంత కాదనుకున్నా ఇంకొక ఎన్ని రోజులుంది? నేను ఈ వీడియోని 3rd ఏప్రిల్ రోజు రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, మనకు ఎంత కాదనుకున్నా ఇంకొక 15 రోజుల టైం అయితే ఉందన్నట్టు ఈ ఎగ్జామ్ రాయడానికి. ఓకేనా? 19th రోజే ఇద్దరికి లైక్ సిక్స్త్ క్లాస్ వాళ్ళకి సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th బ్యాక్‌లాగ్ సీట్లకు గూడా ఎగ్జామ్ అయితే ఉందన్నట్టు. అండ్ ఇక్కడ మనకు హాల్ టికెట్లు ఎప్పుడు రిలీజ్ అయితాయి మరి అనంటే ఎగ్జామ్ కంటే ఒక 5 డేస్ ముందు. ఓకేనా? హాల్ టికెట్లు అయితే రిలీజ్ అయితాయి అన్నట్టు. హాల్ టికెట్లు రిలీజ్ అవ్వడంతోటే నేను వీడియో అయితే చేస్తా. హాల్ టికెట్లు రిలీజ్ అయినాయి అని జెప్పి. సో, ఎంత కాదనుకున్నా గూడా మనకు 15th ఏప్రిల్ వరకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, 15th ఏప్రిల్ వరకి హాల్ టికెట్స్ రిలీజ్ అయితాయి తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కి సంబంధించి. సో, ఇక్కడ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటది? మరే మనకు ఎన్ని నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి? టైమ్ మేనేజ్‌మెంట్ ఎట్లా చేసుకోవాలి? క్వెషన్ పేపర్ అనేది ఎట్లా ఉంటదని చెప్పి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఫస్ట్‌లీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంది కదంటే, సిక్స్త్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 100 సీట్లుంటాయి బ్రో. ఓకేనా? 100 సీట్లు 2 సెక్షన్స్ ఉంటాయి. ఒక సెక్షన్ లోపల 50 సీట్లు, ఒక సెక్షన్ లోపల 50 సీట్లయితే ఉంటాయన్నట్టు. మొత్తం 100 సీట్లుంటాయి సిక్స్త్ క్లాస్ వాళ్ళకి. ఇక మిగతా క్లాసెస్ ఏవైతే ఉన్నాయో సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ క్లాసెస్‌కి సంబంధించి సో, ఏవైతే ఆల్రెడీ మిగిలున్న సీట్లున్నాయో ఆ మిగిలిన సీట్లు ఫిల్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికొస్తే ఓకేనా? సో, సిలబస్ విషయానికొస్తే మీరు సిక్స్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారనుకో, సిక్స్త్ క్లాస్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఫిఫ్త్ క్లాస్ సిలబస్‌ని బేస్ చేసుకొని ఉంటదన్నట్టు. అంటే మీరు సిక్స్త్ క్లాస్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే, సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్‌కెళ్దాం అనుకుంటే ఫిఫ్త్ క్లాస్ సిలబస్ ఉంటది. సెవెంత్ క్లాస్ అంటే సిక్స్త్ క్లాస్ సిలబస్. ఓకేనా? ఎయిత్ వాళ్ళకి సెవెంత్. ఓకేనా? మీరు ఏదైతే ఆల్రెడీ చదివి ఉన్నారో ఆ క్లాస్ సిలబస్ అనేది మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ లోపల ఉంటదన్నట్టు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే సిక్స్త్ క్లాస్ వాళ్ళకి ఏమేం సబ్జెక్టులుంటాయి మరి అంటే, ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి. ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ అయింది బ్రో. నువ్వు సిక్స్త్ ఎంట్రన్స్ రాస్తున్నావు. అప్పుడు నీకు ఏమేం సబ్జెక్టులుంటాయి, ఏమేం సెక్షన్స్ ఉంటాయంటే 4 సెక్షన్లుంటాయి. 4 సెక్షన్లుంటాయి. 4 సెక్షన్లల్ల న సెక్షన్‌కి 25 మార్కులుంటాయన్నట్టు. 4 సెక్షన్లుంటాయి. సెక్షన్‌కి 25 మార్కులు. తెలుగు, మ్యాథ్స్, ఈవీఎస్ ఓకేనా? సైన్స్ అండ్ సోషల్, ఇంగ్లీష్ 4 సబ్జెక్టులయితే ఉంటాయి. 4 సెక్షన్‌లయితే ఉంటాయి. సబ్జెక్ట్‌కి 25 మార్కులయితే ఉంటాయి. మొత్తం 4 సెక్షన్‌లు కాబట్టి 25 ఇంటూ 4 100. 100 మార్క్స్ ఓకేనా? సబ్జెక్ట్‌కి 25 క్వెషన్‌లు. మొత్తం 4 సెక్షన్‌లు, 4 సబ్జెక్టులు కాబట్టి 100 క్వెషన్‌లయితే ఉంటాయి. మనకి 100 మార్కులయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, 100 క్వెషన్‌లు, 100 మార్కులు. మనకి తెలుగుంటది, ఇంగ్లీష్ ఉంటది, మ్యాథ్స్ ఉంటది, ఈవీఎస్ ఉంటది. అండ్ ఏదైతే ఈ ఇంగ్లీషు అండ్ తెలుగు ఉన్నాయో, ఇంగ్లీష్, తెలుగు అనేది ఇంగ్లీష్, తెలుగులోనే ఉంటాయి.
అండ్ తెలుగు అనేది తెలుగులోనే ఉంటది. ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్‌లోనే ఉంటది. ఏదైతే మ్యాథ్స్ ఉందో మ్యాథ్స్ అండ్ దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ ఇవి 2 అనేది తెలుగులా, ఇంగ్లీష్‌లా 2 లాంగ్వేజ్‌లల్లా ఉండడం అయితే జరుగుతది. ఓకేనా? అండ్ మరి సిక్స్త్ క్లాసోళ్ళకు, సెవెంత్ క్లాసోళ్ళకు, ఎయిత్ క్లాసోళ్ళకు, నైన్త్ క్లాసోళ్ళకు, 10థ్ క్లాసోళ్ళకు ఎన్ని సబ్జెక్టులుంటాయంటే వీళ్ళకి గూడా 4 సబ్జెక్టులుంటాయి. వీళ్ళకి తెలుగు అనేది ఉండదు. ఓకేనా? తెలుగు ఉండదు వీళ్ళకి. ఏముంటది కదా అంటే ఇంగ్లీష్ ఉంటది. మ్యాథ్స్, జనరల్ సైన్సు, సోషల్ స్టడీస్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, వీళ్ళకు ఇంగ్లీష్ అనేది ఉండది. సో, వీళ్ళకు మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ అయితే ఉండడం అయితే జరుగుతన్నట్టు. మొత్తం 4 సెక్షన్‌లున్నాయి. 4 సెక్షన్‌లకి మనకు 25, 25 మార్కుల సెక్షన్‌కి మొత్తం 100 మార్కులు, 100 క్వెషన్‌లయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇంగ్లీష్ ఒక్కటి ఇంగ్లీష్‌లో ఉంటది. అండ్ ఇక్కడ మనకి మ్యాథ్స్ గాని, జనరల్ సైన్స్ గాని, సోషల్ గాని ఇవన్నీ గూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లోపలుంటాయి. బైలింగ్వల్ అంటాం. 2 లాంగ్వేజ్‌లలో ఉంటది. తెలుగులో ఉంటది, ఇంగ్లీష్‌లో ఉంటది. మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఇవన్నీ గూడా. ఓకేనా? సో, ఇది. మీరు ఒకవేళ ఫర్దర్‌గా ఈ ఎగ్జామ్ రాద్దామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి సంబంధించి నేను కొన్ని క్వెషన్ పేపర్‌లు గూడా ప్రిపేర్ జేసి అంటే ప్రిపేర్ జేయడం ఏం లేదు. కొన్ని క్వెషన్ పేపర్‌లు గూడా మన దగ్గర ఉన్నాయి. అవి నేను మన వాట్సాప్ ఛానల్ లోపల పెడితే కింద లింక్ ఉంటదన్నట్టు డిస్క్రిప్షన్ లోపల మీరు లేకపోతే కామెంట్స్ లోపల చూసినా కూడా నేను మన వాట్సాప్ ఛానల్‌ది లింక్ ఇస్తా నేను. అందులోపల క్లాసెస్ వైస్ నేను పేపర్‌లనేది పెడతా. సో, అది టీజీ సెట్‌కి సంబంధించి గురుకుల ఎగ్జామ్‌కి సంబంధించిన పేపర్‌లవి. ఓకేనా? సో, మీరు వాటిని చూసుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకేనా? సో, నేనేం చెప్తా కదా అంటే ఏదో నార్మల్‌గా పోయి డైరెక్ట్ రాసే కన్నా మనం ఎంతో కొంత ప్రిపేర్ అయ్యి రాసింది డిఫరెంట్ ఉంటదన్నట్టు. ఓకేనా? డైరెక్ట్ రాసిన దానికన్నా కొంచెం ప్రిపేర్ అయినా కూడా కాన్ఫిడెన్స్ అనేది ఉంటది. ఓకేనా? సో, కాబట్టి ఏందంటే ఆ పేపర్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తా. టెలిగ్రామ్ లోపల కాదు వాట్సాప్ ఛానల్ లోపల పెడతా. ఓకేనా? వాట్సాప్ అయితే అందరికీ అవైలబుల్ ఉంటది. కింద డిస్క్రిప్షన్ లోపల వాట్సాప్ ఛానల్ లింక్ పెడతా. సో, అవి పీడీఎఫ్ ఫార్మాట్ లోపల పెట్టడమో లేకపోతే ఫోటో ఫార్మాట్ లెక్క పెట్టడం అనేది నేను చూసి అవి పెట్టడం అయితే జరుగుతది. సో, పక్కాగా ఒకసారి వాట్సాప్‌కెళ్ళి చెక్ జేయిరి. సో, జాయిన్ గారి, అది గారి, ఇది గారి అని నేను చెప్పా. సో, చూడుర్రి అంతే మీకు హెల్ప్ అయితది. ఓకేనా? సో, ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది మనకు 2 గంటల డ్యూరేషన్ ఉంటది ఎగ్జాము. అండ్ యాస్ వి డిస్కస్డ్ ఎర్లియర్ మనకి ఎన్ని క్వెషన్‌లుంటాయి? ఓకేనా? సో, ఎగ్జామ్ టైమ్ మేనేజ్‌మెంట్ కూడా ఇందులోపలనే చెప్తా. ఓకేనా? సో, టైమ్ మేనేజ్‌మెంట్ కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తా అన్నట్టు. టైమ్ మేనేజ్‌మెంట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఎన్ని గంటల టైం ఉంది? 2 గంటల టైం ఉంది. ఓకేనా? సో, 2 గంటల టైం పొద్దున 9 గంటలకెళ్ళి 12 గంటల దాకా. 9కెళ్ళి 10 సో, మనకి ఎగ్జామ్ టైమింగ్ విషయానికొస్తే 10కెళ్ళి 12 దాకా. ఓకేనా? సో, 10 నుండి 12 వరకి అండ్ 2 గంటల నుండి 4 గంటల వరకి. సో, మనకేంది 2 అవర్స్ ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటది ఎగ్జామ్‌కి. మనకెన్ని సబ్జెక్టులుంటాయి? 4 సబ్జెక్టులుంటాయి. ఓకేనా? 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, మనకు మొత్తం ఎన్ని 4 సబ్జెక్ట్స్ 25 మార్క్స్, 25 క్వెషన్స్ ఉంటాయన్నట్టు. మొత్తం 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, మనకు 2 గంటలు. ఓకేనా? సో, 2 అవర్స్ లోపల మనం 100 క్వెషన్‌లు రాయాల్సుంటదన్నట్టు. అంటే 2 అవర్స్ అంటే ఎంత? 120 నిమిషాలు. ఓకేనా? సో, 60 నిమిషాలు ప్లస్ 60 నిమిషాలు. 120 నిమిషాలల్లా మనం 100 క్వెషన్‌లు రాయాలి. అంటే అప్రాక్సిమేట్‌గా ఒక క్వెషన్‌కి ఒకటే నిమిషం అనుకోవాలి. మనం ఎట్లా ప్లాన్ జేసుకోవాలి గదా! అంటే ఒక క్వెషన్ నువ్వు రాయాలంటే ఒకటే నిమిషంలో ఒక క్వెషన్‌ని సాల్వ్ జేయాలి. అప్పుడు మాత్రమే నువ్వు 120 క్వెషన్‌లు లైక్ 100 క్వెషన్‌లు అటెంప్ట్ జేయడానికి ఛాన్స్ అయితే ఉంటది 120 నిమిషాలల్లా. ఓకేనా? సో, ఒక క్వెషన్‌కి ఒక నిమిషము. 100 క్వెషన్‌లు అటెంప్ట్ జేయడానికి 100 నిమిషాలయితది. నీకొక 20 నిమిషాలు అడిషనల్‌గా మిగులుతాయన్నట్టు. కాబట్టి నేనేం జెప్తా గదా! అంటే ప్లాన్ లైక్ దట్. ఓకేనా? సో, ఈ వీడియో ఎవరైతే పేరెంట్స్ చూస్తున్నారో వాళ్ళకి నేనేం అడ్వైస్ చేస్తున్నా అంటే పిల్లలకి అట్లా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మనకు 4 సబ్జెక్టులున్నాయి. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే సబ్జెక్ట్‌ల విషయానికొస్తే మనకిక్కడ 4 సబ్జెక్టులున్నాయి. ఓకేనా? సో, సిక్స్త్ క్లాసోళ్ళకి సీటొచ్చే ఛాన్స్ ఎక్కువుంటది యాస్ కంపేర్ టు సెవెంత్ ఎందుకంటే అవి బ్యాక్‌లాగ్ సీట్స్. సెవెంతోళ్ళయి బ్యాక్‌లాగ్ సీట్స్. కానీ ఈ సిక్స్తోళ్ళకేందంటే సీటొచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగుంటదన్నట్టు. ఓకేనా? సో, ఎందుకనంటే ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. 100 సీట్లుంటాయి గాబట్టి, సిక్స్త్ క్లాసోళ్ళకి సీట్‌గా రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటది. సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్, 10థ్ క్లాస్ వీళ్ళేందంటే ఆల్రెడీ మిగిలిపోయిన సీట్లు కాబట్టి చాలా తక్కువ ఛాన్స్ ఉంటది సీట్ రావడానికి. సో, ఇక్కడ నేనేం జెప్తా గదా! అంటే మనకు తెలుగున్నది, మ్యాథ్స్ ఉన్నది. ఓకేనా? ఈవీఎస్ ఉన్నది, ఇంగ్లీష్ ఉన్నది. 4 సబ్జెక్టులున్నాయి. ఓకేనా? సో, 4 సబ్జెక్టులకేందంటే మనకు 100 నిమిషాలల్ల మనం ఈ 4 సబ్జెక్టులకు సంబంధించిన ఆన్సర్స్ అనేది మనం ఓఎంఆర్ షీట్ లోపల మార్క్ చేయాల్సుంటదన్నట్టు.
ఓకేనా. సో, అది ఎట్లా మార్క్స్ జేయాలని జెప్పి నేను ఫర్దర్‌గా జెప్తా. సో, మనకు 100 క్వెషన్‌లు 100 నిమిషాలు. ఓకేనా. గంట కంటే 2 గంటల కంటే ముందే మన ఎగ్జామ్ అనేది అయిపోయేలాగా మనం ప్లాన్ జేసుకోవాలి. ఎందుకు మరి అనంటే, ఇప్పుడు ఒకటే క్వెషన్ కాడ నువ్వు 10 నిమిషాలు టైం తీసుకున్నావనుకో, అప్పుడేమైతది గదా! అంటే నువ్వు తెలుగు దగ్గరనే స్టక్ అయిపోతావు. ఓకేనా. సో, ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉంటరు. వాళ్ళకి తెలుగు బాగొస్తది. ఓకేనా. సో, కొంతమంది స్టూడెంట్స్ ఉంటరు. వాళ్ళకి మ్యాథ్స్ బాగొస్తది. కొంతమంది స్టూడెంట్స్ ఉంటరు. వాళ్ళకు సోషల్ అండ్ సైన్స్ ఈవీఎస్ బాగొస్తది. కొంతమందికి ఇంగ్లీష్ మంచిగొస్తది. సో, ఇప్పుడు నేనేం జెప్తా గదా! అంటే వీళ్ళు తెలుగులనే ఒక అర్ధగంట సేపు టైం బెట్టిర్రు. తెలుగు దగ్గరనే గంట సేపు టైం బెట్టిర్రు అనంటే, ఈ మ్యాథ్సు, సోషలు, ఇంగ్లీష్ దగ్గర ఎంత టైం బెట్టాలే? కాబట్టి వాళ్ళేం జేయాల్సుంటది గదా! అంటే టైంని ప్రాపర్‌గా మేనేజ్ జేసుకోవాలి. ఒక క్వెషన్‌కి ఒకటే నిమిషం. అది నీకొస్తుందా? ఏం జేయాలే? వస్తే అది రాసేసేయాలే. ఓకేనా. సో, ఇప్పుడు నీకు ఇప్పుడు తెలుగు ఉంది బ్రో. తెలుగు సబ్జెక్ట్ ఉంది. ఇందులోపల 25 క్వెషన్‌లున్నాయి. నువ్వేం జేయాలే? 25 నిమిషాలల్ల 25 క్వెషన్‌లు రాయాలే. ఓకేనా. సో, తక్కువలో తక్కువ మనం మాట్లాడుకుంటే 30 మినిట్స్ అనుకోరి. 30 మినిట్స్ లోపల మనం ఏం జేయాలి గదా! అంటే ఏవైతే ఈ 25 క్వెషన్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ జేయాలే. ఇప్పుడు రాలేదు అంటే నువ్వేం జేయాలి? తెలుగుకెళ్ళి ఒకటే క్వెషన్ కాడ అది రాకపోతే ఏం జేయాలి? తెలుగులో మనకి 25 క్వెషన్‌లుంటాయి. ఫస్ట్ క్వెషన్ రాలేదు. అప్పుడు నువ్వేం జేయాలి? సెకండ్ క్వెషన్‌కి పోవాలే. సెకండ్ రాలేదు. థర్డ్‌కి పోవాలే. ఇప్పుడు రాలేదు గదా! అని చెప్పి దాన్నే ఆలోచించుకుంటూ ఉండేదానికన్నా వేరే సబ్జెక్ట్ అందులోపలనే వేరే క్వెషన్‌కి పోతే మనకు థర్డ్‌ది మేబీ వస్తది గావచ్చు. ఫోర్త్‌ది వస్తది గావచ్చు. ఫిఫ్త్‌ది వస్తది గావచ్చు. అప్పుడేం జేయాలి అంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అట్లా పెట్టుకుంటా పోవాలి. రాకపోతే దాన్ని వదిలేయాలి. లాస్ట్‌కి చూసుకుందాంలే అని జెప్పి. ఓకేనా. అండ్ ఇట్లా జేయడం వల్ల ఏమైతది అంటే నీకు తెలుగులో ఒకవేళ తెలవని క్వెషన్‌లు ఎక్కువ వచ్చినాయనుకో, ఫర్ సపోజ్ తెలుగు లోపల ఎక్కువ క్వెషన్‌లు తెలవనియి వచ్చినాయి. అప్పుడు నువ్వేం జేస్తావు? మ్యాథ్స్‌కెళ్తావు. ఓకేనా. మ్యాథ్స్‌కెళ్తే మ్యాథ్స్ లోపల ఎక్కువ తెలిసిన క్వెషన్స్ వచ్చినాయనుకో, మ్యాథ్స్ పెట్టేస్తావు. ఓకేనా. ఒకవేళ మ్యాథ్స్‌లో గూడా తెలవనియి వచ్చినాయనుకో, అవి గూడా వదిలిపెట్టి ఏం జేస్తావు గదా! అంటే సైన్స్‌కెళ్తావు. సైన్స్‌లో తెలిసిన క్వెషన్స్ ఉంటే పెడతావు. లేదు అంటే ఇంగ్లీష్‌కెళ్తావు. సో, మన టార్గెట్ ఏంది గదా! అంటే తెలిసిన క్వెషన్స్ అన్నిటిని పెట్టాలే. నువ్వు తెలుగు దగ్గరనే మొత్తం గంట సేపు, 2 గంటల సేపు టైం వేస్ట్ చేత్తా అంటే, ఇక్కడ తెలుగులో జస్ట్ ఉన్న 25 మార్కులే. తెలుగు లోపలున్నాయి 25 మార్కులే. ఇంకా 75 మార్కులు మ్యాథ్సు, ఈవీఎస్సు, ఇంగ్లీష్ లోపలున్నాయి. సో, మీరు పిల్లలకు గూడా ఏం జెప్పాలి గదా! అంటే ఆళ్ళకొకటే ఇన్ఫర్మేషను. మనకి 100 క్వెషన్‌లున్నాయి. 100 క్వెషన్‌లలో నీకు తెలిసిన క్వెషన్‌లు ఎట్లా చేసి ఒక 30 అన్నుంటాయి. సో, ఈ 30ని నువ్వు పక్కా ఆన్సర్ జేసి అండ్ మిగతా క్వెషన్‌లను గూడా కవర్ జేసుకోవాలే. ట్రై జేయాలే. పక్కాగా మనకు తెలిసిన వాటిని మాత్రం మనం మిస్ చేయొద్దు. ఓకేనా. తెలవనిగా వాటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసే కన్నా, ఓకేనా. తెలవని వాటి గురించి చూస్తూ టైం వేస్ట్ చేసే కన్నా, తెలిసిన వాటిని మనం ఆన్సర్స్ పెట్టుకుంటూ వెళ్తే బెస్ట్ అని చెప్పి సో, నా అడ్వైసు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది సిక్స్త్ క్లాస్ సంబంధించిన మోడల్ పేపరు. మనకి ఇది మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ లోపల ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకు 25 క్వెషన్‌లుంటాయి. 25 క్వెషన్స్, 25 మార్క్స్ అయితే ఉంటాయన్నట్టు. ఇక్కడ మనం చూసుకుంటే ఇది టీజీ సెట్టోళ్ళది. మనకొక క్వెషన్ ఉంటది. ఆ క్వెషన్ కింద 4 ఆప్షన్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, అంబరంలో పక్షులు ఎగురుతూ పోతున్నాయి. సో, గీత గీసిన పదానికి అర్థమేంది అని జెప్పి ఉంటదన్నట్టు. సో, మీ పిల్లలకి మీరు చెప్పుర్రి. ఒక పేపర్ లోపల రాసి సో, స్క్రీన్ ఎక్కువ అంటే ఫోన్‌లో చూసుడెందుకు అంటే పేపర్ లోపల రాసి 4 ఆప్షన్‌లు ఇచ్చి ఇందులోపల కరెక్ట్ ఆన్సర్ ఏంది అని జెప్పి అడగండి. ఓకేనా. సో, వాళ్ళకి ఒక్కొక్కటి మెల్లిమెల్లగా, మెల్లమెల్లగా చెప్తే ఏందంటే పేపర్ ప్యాటర్న్ అర్థమైతది. వాళ్ళకు టైం అనేది అర్థమైతది. ఇంత టైం ఉంటది బేటా 2 గంటలుంటది. మనం ఇంత టైంలో ఇన్ని క్వెషన్‌లు జేయాలే అని చెప్తే వాళ్ళకి గూడా ఏందంటే ఒక కాన్ఫిడెన్స్ అనేదొస్తది. చాలామంది పిల్లలేందంటే చెప్తే వాళ్ళకి అర్థం గాదు. ఓకే. చాలామంది పిల్లలు మిస్టేక్ జేస్తారు. సో, ఆ మిస్టేక్‌ని మనం జేయకుండుంటే మనకు సీటొచ్చే ఛాన్స్ అనేది ఎక్కువుంటది. మనోళ్ళు ఎక్కువ క్వెషన్స్ అటెంప్ట్ జేత్తే మనోళ్ళు మంచిగా పెర్ఫార్మ్ జేస్తే సీటొచ్చే ఛాన్స్ అనేది ఎక్కువుంటదన్నట్టు. ఓకేనా. సో, అంబరంలో పక్షులు ఎగురుతూ పోతున్నాయి. ఓకేనా. సో, గీత గీసిన పదానికి అర్థం ఏందంటే భూమా, నదా, ఆకాశమా, సముద్రమా అని జెప్పి సో, ఉంటదన్నట్టు. మనకు ఇక్కడ ఆన్సర్ ఏందని జెప్పి దాన్ని మనం చూజ్ జేసుకోవాలి. ఓకేనా. ఓఎంఆర్ షీట్ ఉంటది. అందులోపల మనం టిక్ జేయాల్సుంటది. అది ఎట్లా అని జెప్పి నేను ఫర్దర్‌గా ఓఎంఆర్ షీట్ గురించి గూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఒక వీడియో చేస్తా. ఓకేనా. సో, ప్రతి ప్రాణి జీవించడానికి ప్రధాన ఆధారమేంది? ఓకేనా. సో, ఏదన్నా ఆహ్, ఆర్గానిజం అంటే ఏదన్నా జీవి బతకడానికి ఏమేం గావాలే? సో, ప్రధానంగా ఏం గావాలి అనంటే ఇల్లు గావాలన్నా, నీళ్లు గావాలన్నా, బట్టలు గావాలన్నా, కరెంట్ గావాలంటే ఎక్కువ అవసరం ఏముంటది? నీళ్ళైతే మ్యాండేటరీ గావాల్సి ఉంటదన్నట్టు. సో, ఇట్లా.
ఓకేనా. సో, ఈ కింది వాటిలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి అన్నారు. సో, ఇందులోపల సంబంధం లేనిదేంది? దసరా, బోనం, ఆగస్ట్ 15 బతుకమ్మ. సో, ఇక్కడ మనకు ఇది ఆగస్ట్ 15 అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. ఇవి మన పండుగలు. ఇదొకటేందంటే జెండా వందనం అన్నట్టు. సో, అట్లా. మీరేం చేస్తారు కదా అంటే, ఈ పేపర్‌లు నేను వాట్సాప్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లోపల ఇస్తా నేను. ఓకేనా. సో, వాట్సాప్ కింద లింక్ ఇస్తా. వాట్సాప్ లోపల ఇస్తా. ఆ వాట్సాప్ లోపల చెక్ జేయిరి. సో, మీకు ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్‌ది, సెవెంత్ క్లాస్‌ది, ఎయిత్ క్లాస్‌ది, నైన్త్ క్లాస్‌ది, 10థ్ క్లాస్‌ది సో, పెడతా నేను. అవి మీకు క్లారిటీ వస్తదన్నట్టు. వాళ్ళకి చెప్పండి. అండ్ మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి. టైం అనేది ఇంత ఉంటది. మనం ఇంత టైం లోపల ఎన్ని జేయాలే. ఓకేనా. సో, ఒకటి రాకపోతే దాని దగ్గర టైం ఎక్కువ వేస్ట్ చేయొద్దు. అది రాకపోతే నీకు వచ్చిన క్వెషన్ వేరే నెక్స్ట్ ఏదో ఉంటది. ఆ క్వెషన్ చూడాలే. సో, అదొస్తే పెట్టాలే. లేదంటే నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళాలి. అట్లా మనం ఎక్కువ నంబర్ ఆఫ్ క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయాలి అని చెప్పి చెప్పాల్సి ఉంటదన్నట్టు. సో, ఇది చాలామంది చెప్పరు. దానివల్ల ఏమైతది అంటే, సో, తక్కువ మార్కులు రావడము, క్వాలిఫై కాకపోవడము లాంటివి అయితా ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. మనకి ఎగ్జామ్ అనేది 19థ్ ఏప్రిల్ 2026 రోజు మార్నింగ్ సెషన్ ఏమో 10-12 పీఎం ఏమో సిక్స్త్ వాళ్ళకుంటది. ఓకేనా. అండ్ 7థ్, 8థ్, 9థ్, 10థ్ వాళ్ళకి 19థ్ ఏప్రిల్ 2026 రోజు 2 పీఎం నుండి 4 పీఎం వరకు ఉంటది. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.